కేజీఎఫ్ 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు యష్ హీరో. అయితే ఈ గ్యాప్ను కవర్ చేస్తూ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమాను ఈ పాండే హీరో తీసుకురాబోతున్నాడు. యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్. కేవీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టాక్సిక్ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తుంది. ఇటీవల యష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టాక్సిక్ గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఇప్పటి వరకు ఈ మూవీలో నటించే హీరోయిన్ల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. కరీనా కపూర్, కియారా అద్వానీ, నయనతార ఇలా స్టార్ల పేర్లు ప్రముఖంగా వినిపించినా అధికారిక ప్రకటనలు ఏవీ రాలేదు. ఈ క్రమంలో టాక్సిక్లో నయనతార నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు అక్షయ్ ఒబెరాయ్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం నేను రాకింగ్ స్టార్ యష్ సినిమా టాక్సిక్ షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా నటిస్తున్నారు. ఇంతకు మించి వివరాలు నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు, కాబట్టి మీరు నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్ దాస్ కీలక ప్రకటన చేసి చెప్తారు, అప్పటి వరకు వేచి చూడండి అని అక్షయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నయనతార యష్ సరసన నటిస్తుందా లేక మరేదైనా పాత్రలో నటించబోతుందా అనే ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా యష్ ఈ మూవీతో మరో పాన్ ఇండియా రికార్డు తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు. మరి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ హీరోయిన్స్ గురించి ఎప్పుడు చెప్తారో వేచి చూడాలి. మరి ఇంతకీ యష్ మూవీపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ చేయండి.